హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుడాబాగా ఛానల్కి. సో వీర తెలంగాణ 10th క్లాసు ఈరోజు ఎలాగైనా 10th క్లాస్ కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నా, చేసేస్తా. తప్పకుండా మీరు మాత్రం ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో 3rd క్లాస్ నుంచి ఉన్నాయి, తప్పకుండా 3rd క్లాస్ నుంచి పేపర్ 1 పేపర్ 2 వాళ్ళు చదవవలసిందే. చిన్న చిన్న అక్షరాలు, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న మీనింగ్స్ తెలిసి ఉండకపోవచ్చు మనకు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తప్పకుండా పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళ అయినా సరే, అది టెట్కి అయినా సరే, డిఎస్సికి అయినా సరే, పీజీటీ టీజీటీకి దేనికైనా సరే తెలుగు మాత్రం చదవాల్సిందే. ఓకే. 3వ పాఠం వీర తెలంగాణ. దాశరథి కృష్ణమాచార్యుడు. దాశరథి కృష్ణమాచార్యులు. కాలం క్రీస్తు శకం 1925 1987. జన్మస్థలం. నేను కొంచెం పైకి వేస్తే అక్షరాలు చిన్నగా అయిపోతున్నాయి. ఇక్కడ తడబడిన కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే. ఓకేనా? మీకైతే కరెక్ట్గానే కనిపిస్తుంది. నేను ఇలా అంటే డిస్టర్బెన్స్ అవుతుంది. సరే, అలా వద్దు అని నేను పైకి ఇచ్చేసేసరికి నాకు ఇక్కడ బుక్లు చదవాలా, ఫోన్లో చదవాలా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నో ప్రాబ్లం, మీకైతే కరెక్ట్గానే కనిపిస్తుంది. నేను తప్పు చదివినా మీకు కరెక్ట్గానే కనిపిస్తుంది. ఓకే. జన్మస్థలం చిన్న గూడూరు, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా. ఓకే. బిరుదులు: అభ్యుదయ కవితా చక్రవర్తి, కవిసింహ, కళాప్రపూర్ణ. అవార్డులు: ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. విశేషం: ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుండి. ప్రసిద్ధి: అభ్యుదయ కవిగా దాశరథిగా సుప్రసిద్ధులు. రచనలు: అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్వనం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం, ఆలోచనలు 12వది గాలి గీతాలు, నవమి నాటికలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర మొదలైనవి. ఓకే. అగ్నిధార, అగ్నిధార, రుద్ర వీణ, అన్ని రాళ్ళు ఒత్తులు ఉన్నాయి చూడండి. ఓకేనా? ఒకసారి చూసుకోండి. మీరు మాత్రం 2 సార్లు వీడియో వినాల్సిందే. ఇవన్నీ గుర్తుండాలి. ఇగో తిమిరంతో సమరం. ఓకే. దాశరథి శతకం. విశేషాంశాలు: గజల్ను తెలుగుకు పరిచయం చేశారు. అగ్నిధార నిజామాబాద్ జైల్లో రాసిన వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చారు. ఇది కూడా వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అనేది ఏమి ఉండదు, అన్నీ ఇంపార్టెంటే. కాకపోతే రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి మనకు ఊత పదం అయిపోయింది అట్లా. అగ్నిధార నిజామాబాద్ జైల్లో రాసి వట్టికోట, ఎక్కడ? నిజామాబాద్ జైల్లో వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చారు. అగ్నిధారలో పద్యం: ఓ నిజాము పిశాచమా కానరాదు, తేనెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఓకే. దాశరథి గారి అగ్నిధార పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక. రుద్రవీణ రాసి తెలంగాణకే అంకితం ఇచ్చాడు. అదేమో అగ్నిధార, నిజామాబాద్లో వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చారు. అగ్నిధారలోదేనేమో నా తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి అగ్ని కోటి. ఓకే. ఈ రుద్రవీణ రాసి తెలంగాణకి అంకితం ఇచ్చారు. రైతుదే ఈ తెలంగాణ అన్నారు. రుద్రవీణల రైతుదే, రుద్రవీణ రైతుది. ఓకే. ఈ చల్లని సముద్ర గర్భంలో అనే గేయం కూడా రాశారు. మహోంద్రోదయం రాసి సూరవరంకి అంకితం ఇచ్చాడు. మహోంద్రోదయం, సూరవరం, దయం సూరవరం, వరం సూరవరంకి అంకితం ఇచ్చాడు. తెలంగాణ అనే పేరుతో ప్రబోధ గీతాలు రాశారు. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన. భావ కవిత్వ ప్రేరణతో తిమిరంతో సమరం రాశారు. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దీనికి. 1974, ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే గుర్తుపెట్టుకోవాలి. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి లభించింది?
కృష్ణమాచార్యుడు దాశరథి కృష్ణమాచార్యులకు లభించింది. ఏం లభించింది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దేనికి లభించింది? తిమిరంతో సమరం లభించింది. వస్తుందా రాదా అని చదవద్దు, అంతే చదవాలి. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. వస్తుందా రాదా అని పక్కకు విషయాలే, నువ్వు 100% చదువుతున్నావా లేదా అని ఇంపార్టెంట్. మహాబోధి కావ్యంలో బుద్ధ ధర్మాన్ని చెప్పి బూర్గుల రామకృష్ణరావుకు అంకితం ఇచ్చాడు. లోచనలు రాసి మిత్రుడు జలగం వెంకట్రావుకు అంకితం ఇచ్చాడు. ఓకే, ఈ కవి బండను కోయాలి, కుసుమదళం గుండెను కోయాలి, నయనజలం అన్నారు. ఈ కవి బండను కోయాలి, కుసుమదళం గుండెను కోయాలి, నయనజలం అన్నాడు. అమృతాభిషేకం రాసి బెజవాడ గోపాలరెడ్డికి అంకితం ఇచ్చాడు. అమృతాభిషేకం గోపాలరెడ్డి. కవితా పుష్పకంలో భాష గురించి చెప్పారు. మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అదే నా భాష, మంచి కవి ఎవరైతే అతడే నా మిత్రుడు అన్నారు. దాశరథి శతకం రాసి భద్రాద్రి రామునికి అంకితం ఇచ్చాడు. చలనచిత్ర నిర్మాత చక్రపాణి కోరిక మేరకు ఈ శతకం రాశారు. నిజాం రాజు జన్మల బూజు అని పేర్కొన్నారు. నిజాం రాజు జన్మల బూజు అని పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన యుద్ధంలో చురుకుగా పాల్గొన్నారు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చెయ్యనో అందాక ఈ భూలోకానికి అగ్గిపెట్టే అన్నారు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చేయునే అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టే అన్నారు. 1952లో దాశరథి సినారె వట్టికోట బిరుదు రాజుతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు. ఇది కూడా వచ్చింది. 1952లో దాశరథి సినారె వట్టికోట బిరుదురాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు. కొంచెం మెల్లగా అయిందా? కొంచెం తెలుగు కదా, ఇక గుర్తుంటుందని మెల్లగా చదువుతున్నా. కవితా పుష్పకం అను రచనను రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, తిమిరంతో సమరం అను రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కవితా పుష్పకం అను రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, తిమిరంతో సమరం అను రచనకు కేంద్ర సాహిత్య కవితా రాష్ట్ర సమరం, తిమిరంతో సమరం కేంద్రం. ఉత్తమ అనువాద రచనగా గాలిబ్ గీతాలకు 1961లో అవార్డు లభించింది. ఇవి ఊరికి కదిలిస్తే కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఏం కాదు, ఇక మెల్లగా. ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ అని అన్ని పొంగిపోతూ దాశరథి తనకు గల తెలంగాణ మమకారాన్ని చాటుకున్నాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అంటూ దాశరథి సామ్యవాద దృక్పథాన్ని స్పష్టం చేశారు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల అని దాశరథి అన్నారు. ఎంత మంచిగా అన్నాడు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తును వదులుకోను, కాలం నా కంఠమాల అని దాశరథి అన్నారు. ఉర్దూ పారశిక కవిత్వపు సొంపుల్ని దాశరథి కవితా పుష్పకంగా గాలిబ్ గీతాలుగా అందించారు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన కవి దాశరథి. ఆధునిక పద్యం ప్రాచీన కావ్య లక్షణాలను భిన్నంగా ఆధునిక కాలంలో ఆధునిక భావజాలంతో వస్తువులతో రచించబడ్డ ఛందోబద్ధమైన కావ్యానికి ఆధునిక పద్య కావ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, ప్రబంధాలు, కావ్యాలు ఆధునిక పద్య కావ్యాలవుతాయి. ఇందులో ఆత్మశ్రయత గోచరిస్తుంది. పద్య రచన ఇది ప్రక్రియ, ఆధునిక పద్యము ప్రక్రియ. ఇక తర్వాత పద్య రచన ప్రక్రియ. ఛందోబద్ధ రచనకు పద్యం అని పేరు. పాఠ్యాంశ విశేషాలు ఇంకా ఈ మొత్తం ఆయన గురించి ఎంత ఉన్నా చూడండి. ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. తెలంగాణ పోరాట పాటలను రచించింది కొత్తపల్లి రంగారావు. డంకా బజాయించి దౌర్జన్య మెదించిన జాతి తెలంగాణ జాతి. వీరుల త్యాగులను స్మరించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం ఉద్దేశం గల పాఠం వీర తెలంగాణ పద్యాలు దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఏ గ్రంథంలో ఉన్నాయి? రుద్రవీణ.
వీర తెలంగాణ పద్యాలు దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఏ గ్రంథంలో ఉన్నాయి? రుద్రవీణ. తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపానమ్ము రా జలాలమున్ డనువాని పీచెమడచన్ సాగించే యుద్ధమ్ము అన్న పద్యము దాశరథి గారి రుద్రవీణ సంపుటిలోనిది. కాకతీయుల కంచు గంట మ్రోగినవాడు కరకు రాజుకు తత్తరులు పుట్టే వీర రుద్రమాదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించి మింట అన్న సీస పద్య పంక్తులు దాశరథి గారి రుద్రవీణ సంపుటలోనివి. స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యాభాను వేడెక్కించాడు తెలంగాణకు. ఈ భూమండలమంతా దేనితో ప్రతిధ్వనించింది? తెలంగాణ చేసిన శంఖారావంతో. తన ఒడిలో పెంచిన 1,000,000 మంది తెలుగు పిల్లలకు కత్తులిచ్చి నవాబుతో సవాలు చెయ్యమన్నది తెలంగాణ. గడ్డిపోచ కూడా కత్తిపట్టి రాజు పీచమడచడానికి యుద్ధం చేసిన నేల తెలంగాణ. తెలంగాణపై భారత ప్రభుత్వం పోలీసు చర్యలను దాశరథి ఎలా వర్ణించాడు? తెలంగాణ స్వాతంత్ర పోరాట సముద్రం 4 వైపుల నుండి సముద్రానికి గండి కొట్టి తెలంగాణ నేలంతా స్వాతంత్రపు నీటితో తడుపుతుంది. దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపిన వీరుల పరోపకారులు తెలంగాణ పుత్రులు. తెలంగాణను ఆక్రమించి క్రూరమైన కోరలతో జనుల కత్తుల కోసినది మత పిశాచి రజాకార్లు. కాకతీయులు, ముసునూరి నాయకులు, చాళుక్య ప్రభువులు కాలం నుండి నేటి వరకు శత్రువుల దొంగ దాడికి ఓటమి పొందినది తెలంగాణ. పువ్వులు పరిమళాలనియ్యగలడానికి కారణం తోటమాలి బలిదానం. ధరిత్రిని వెనక్కు నెట్టి ప్రయాణం చెయ్యాలని చెప్పిన కవి రాజమూర్తి. శ్రావణ భ్రమటుల గంభీర గజ్జట్ట హసములతో తెలంగాణ పోవుచున్నది వాక్యములోని అలంకారమో ఉపమా అలంకారము. 1952లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించిన వారు దాశరథి, సినారె, వట్టికోట అల్వారుస్వామి, బిరుదురాజు, రామరాజు మొదలగునవి. తెలంగాణ ఉద్యమ కావ్యాలలో ఉత్తమైనది అగ్నిధార. పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక అయిన అగ్నిధారను దాశరథి ఎవరికి అంకితమిచ్చారు? వట్టికోట అల్వారుస్వామి. వట్టిగా ఎవరికిచ్చారు? అగ్గి ఉట్టిగినిచ్చిండు. గుర్తుపెట్టుకోరు. అగ్ని ఉట్టికోటి అల్వారుస్వామికి ఇచ్చిండు. అవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇట్లా అగ్నిధార, రుద్రవీణ ఇవన్నీ ఎవరెవరికి అంకితం ఇచ్చిండని. ఇది 2-3 గుర్తు పెట్టుకుంటే మొత్తం గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా. కానీ ఒక్కటైనా బ్యాహాడ్ చేసేటట్టు ఉండాలి. అగ్నిధార అంటే వట్టికోట, అగ్నిధార వట్టికోట. దాశరథి తెలంగాణ ప్రజానికానికి అంకితం ఇచ్చిన కావ్యం రుద్రవీణ. ఓకే, ఇప్పటికే 10 నిమిషాలు అయింది చూసిరా, ఒకటే లెసన్, అది కూడా పెద్దగా ఉంది. 4వది కొత్త బాట శ్రీ డాక్టర్ పాకల యశోదారెడ్డి. జననం. పెద్దగా లెంతిగా అయితే 2 లెసన్స్ చెప్తాను, ఇంకొంచెం చిన్నగా ఉంటే ఇంకొంచెం చేసేద్దాం. ఓకే. జననం 1929-2007. జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామము, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా. రచనలు. తెలుగు కఠినాంశాలు తెలుగులో హరివంశాలు పరిశోధన గ్రంథము, ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాత పహరణ పర్యాలోచనము, ఎర్ర ప్రగడ కథా చరిత్ర పరిశోధన గ్రంథాలు, భారతంలో స్త్రీ, మా ఊరి ముచ్చట్లు, ధర్మశాల, ఎచ్చమ్మ కథలు, కథా సంపుటాలు, వీరి వీడియో ధారావాహిక కార్యక్రమం, మహాలక్ష్మి ముచ్చట్లు, మా పంతులు, నిశ్చితార్థం, విచ్చిన తామరులు ఎంతో ప్రజాదరణ పొందినాయి. ఎవరీమె? యశోదారెడ్డి. మహాలక్ష్మి ముచ్చట్లు. విశేషాంశాలు. తెలుగు అధికార భాష సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలు. తెలుగు అధికార భాష సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి. ఓకే. యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథాన్ని ప్రచురించినది నేషనల్ బుక్ ట్రస్ట్. తర్వాత ప్రక్రియ. కథ. తెలుగులో కథానిక శబ్దాలు షార్ట్ స్టోరీకి సమానార్థాలుగా
పిలువబడతాయి. కథానిక కథ కంటే పరిమాణంలో కొంచెం చిన్నది. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఏకైక ప్రక్రియ కథానిక. వచన సాహిత్య ప్రక్రియ అయిన కథానిక రసవత్తరమైన ఒకే ఘట్టాన్ని, జటిలమైన అనుభూతిని హృదయం మీద ముద్రిస్తుందని శ్రీపాద అభిప్రాయపడ్డాడు. తెలుగులో గురజాడ దిద్దుబాటు తొలి కథానిక పేరు పొందింది మాడపాటి హనుమంతరావు. తొలి తెలంగాణ కథ రచయిత. కథానిక లక్షణం క్లుప్తత దీని లక్ష్యం. వీరిలో భాగాలు నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ. నేపథ్యం కొత్తబాట అనే ప్రస్తుత పాఠ్యభాగం తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను యశోదారెడ్డి తమ కొత్తబాట కథానికలో తెలియపరిచింది. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తము. సామాజిక చైతన్యం. ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. స్థానిక ఆధిపత్య శక్తులపై సామాన్యుడి కొత్త విజయాలను సాంకేతాత్మకంగా చిత్రించే కథ యశోదారెడ్డి వ్రాసిన కొత్తబాట. 2 తరాల మధ్య కాలానుగుణంగా వచ్చే మార్పులకు తెలిపే కొత్తబాట కథానిక ఏ గ్రంథంలోనిది? యశోదారెడ్డి. ఉత్తమ కథలు. పూలకాలం వెన్నెల మాసమనంగా కార్తీక మాసం. పూలకాలం వెన్నెల మాసమనంగా కార్తీక మాసం. ఎదురుకోళ్ళనాడు మొగపెండ్లి చుట్టాలకు మర్యాదలు చెయ్య గుంపు కట్టినట్లు గుబుర్గ పెరిగిన వాయులు పొదలు ఈ వాక్యంలోని అలంకారం. ఉపమా అలంకారం. పూర్వం పర్దాలు లేకుండా వీలు లేని బంగాల పేరు పడ్డది గోపర్రాయని బంగ్లా. 7 తార్లు హెచ్చు తగ్గులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం దక్కింది రావిచెట్టు రచ్చబండకు. ఊరి ప్రజల నుండి మిత్తి వసూలు చేసి శ్రీమంతుడైన వాడు రంగనాయుడు. ఊరికి పట్టిన మిత్తి దొరసాని పెద్ద మారమ్మ ఎవరు? రంగనాయుడు. పురిట్లనే పుట్టుక్కుమనిపించే కండ్లు తెరుచు మొదలైనవి జాతీయాలు. కడుపుల ఈసం, నాల్కెల తీపి, నగుకుంట గొర్రె దాటు మంది గొంతులకు ఉరులు తగిలించు మొదలైనవి పలుకుబడులు వీరిని సూచిస్తాయి మోసగాళ్లను. ఊరిలో వచ్చిన కొత్త మార్పు. దొంగతనాలు, దోపిడీలు లేవు. పరిగకంపలు, లాగులో తొండలు, ముంత పొగలు, ఈపు ముద్దెర్లు, బండ బర్వులు, అడుక్కు తిండ్లు వంటి శిక్షలకు కాలం చెల్లింది. మ్యానపల్లకీలుండే పాత పొత్తులింటిని ఎలా మార్చారు రాత్రి బడిగా. పాలేరు బిడ్డ కుసుమను హక్కున చేర్చుకున్నది అక్క. కొత్త బాట పట్టిన ఊరిలో జరిగిన పెనుమార్పు. ఊరిని పీడించే దొరలను, మిత్తి వ్యాపారులను ప్రజలు ఎదిరించారు. సమాజంలో కులమతాలకు అతీతంగా సమరసతాభావంతో బ్రతుకుతున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. నలుగురు నడిచిందే బాట అనున్నది సామెత. ఒక్క నిమిషం, కొంచెం బ్లర్ అయింది. నలుగురు నడిచిందే బాట అనున్నది సామెత. నగరగీతం. అలిశెట్టి ప్రభాకర్ నగర్. నగరగీతం ప్రభాకర్. ఓకే. కాలం 1954 1993. జన్మస్థలం జగిత్యాల జిల్లా. రచనలు ఎన్నికల ఎండమావి, చురకలు, రక్తరేఖ, ఎర్ర పావురాలు, మంటలు, జెండాలు, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, హైదరాబాద్ నగరంపై వ్రాసిన మినీ కవిత. ఓకే. 1974లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చిన పరిష్కారము ఈయన మొదటి కథ. ఓకే. విశేషాంశము. మినీ కవితలు రాయడంలో ప్రసిద్ధులు. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ.
మినీ కవితలు రాయడంలో ప్రసిద్ధులు. జగిత్యాలలో పూర్ణిమ. కరీంనగర్లో శిల్పం. స్టూడియో శిల్పి. గిట్లా గుర్తుపెట్టుకోరు. కరీంనగర్ల శిల్పి ఎక్కిండు. జగిత్యాలలో పూర్ణిమ. ఓకే, జగిత్యాల ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? జగిత్యాలలో పూర్ణిమ. జగీపూరి. కరీ శిల్పి. ఓకే, ఇట్లా ఇవ్వచ్చు. హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ స్టూడియో హైదరాబాద్. ఇవి రెండు గుర్తుంటే ఇది ఎట్లాగో ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే, 1883, ఇది 79, 83 ఏర్పాటు చేసి ఫోటోగ్రాఫర్గా ఎదిగాడు. ఈయన ప్రక్రియ వచన కవిత. చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం వచన కవిత. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తుల్లో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవి గుర్తించబడతాయి. పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులు తెలుగులో ప్రవేశపెట్టినది వచన కవిత్వం. ఆంగ్లంలో ఫీవర్స్గా పిలువబడే వచన కవిత ఆధునిక కాలంలో బాగా ప్రసిద్ధమైంది. వచన కవిత్వం ప్రజాస్వామ్య యుగ కథ వాహికంగా గుర్తింపబడినది. దాశరథ వచన కవితను విద్యుత్ ఛందస్సుగా గుర్తించారు. వచన కవితను వచన గేయం, వచన గీతం పేర్లతో వ్యవహరించిన వారు శ్రీ కుందుర్తి. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం. సామాజిక స్పృహ. నరకప్రాయమైన నగర నాగరికతను నరనారాయణ జీర్ణించుకున్నవాడు అలిశెట్టి ప్రభాకర్. నగర జీవితంలోని మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాన్ని కఠినంగా నిర్వహించిన తీరును తెలియజెప్పడం ఉద్దేశం గల పాఠం నగర గీతం. తల్లివడి లాంటి పల్లెను విడిచి పట్టణాలకు వలసపోయి కష్టాలు పడ్డ ప్రజల కోసం ఈ నగర గీతం వ్రాయబడింది. నాగార మోగిందా నయాగార దుమికింద నాగుల్ల 4 రోడ్ల కూడలిలో ఏమది? అదే నగరారణ్యహోరు నరుడి జీవన ఘోష అనే మినీ కవిత పంక్తులలో అలిశెట్టి ప్రభాకర్ గారి నగరగీతంలోనివి. 1974లో ఆంధ్ర సచిత్ర వార పత్రికల్లో అలిశెట్టి ప్రభాకర్ గారి తొలి కవిత పరిష్కారం. అలిశెట్టి ప్రభాకర్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలలో ప్రఖ్యాతి పొందారు. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపులతో, వ్యంగ్యంగా, చురుకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడం మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ రచించిన నగర గీతం ఈ గ్రంథంలోనిది. సిటీ లైఫ్. 4 రోడ్ల కూడలిలో మ్రోగే నగార ధూమికే నయాగార నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఇనప్పెట్టెల్లాంటి పట్టణాలలో ఊపిరాడని బతుకులు ఎవరివి? పల్లె నుంచి వచ్చిన రైతులవి. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేమెంట్ల మీద కాన్వెంటు పువ్వుల సవ్వడి ఎక్కడ కనిపిస్తుంది నగరంలో? అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం, సౌభాగ్యాలు సమాంతర రేఖలుగా ఎక్కడ ఉంటాయి సిటీలో? నగరవాసుల జీవనంలో ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని చెప్పిన కవి అలిశెట్టి ప్రభాకర్. నగరంలో అన్ని ప్రక్కల చూపులు సారించవలెనందుకు మహానగరాల రోడ్లకి మరణం 4 వైపుల కావున తల్లి వడి లాంటి పల్లెలను విడిచి పట్టణాలను వలసపోయి కష్టాలు పడ్డ ప్రజల కోసం ఈ నగర గీతం వ్రాయబడింది. నగార మోగిందా నయాగార దుమికింద 4 రోడ్ల కూడలిలో ఏమది? అదే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష అనే మినీ కవిత పంక్తుల్లో అలిశెట్టి ప్రభాకర్ గారి నగర గీతంలోనివి. అర్థం కాని రసాయనశాల, చిక్కు వీడని పద్మవ్యూహం నగరం. మెర్క్యూరీ నవ్వులు అనగా కృత్రిమమైన అసహజపు నవ్వులు. అస్థిరత్వాన్ని, హడావుడి నడకలను కవి ఈ పద్యంతో వ్యక్తపరిచాడు. పాదరసము నడకలు.
నగర మోగింద నయాగార దుమికింద అను చోట అలంకారము అంత్యానుప్రాసం. నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెప్పిన సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్. నియాన్ దీపాలు ఎక్కువగా వెలిగి ఉంటే వచ్చే వ్యాధులు: మూర్ఛ, కళ్ళు, మెదడులకు హాని, అధిక రక్తపీడనం, నరాల క్షీణత, అల్సరు. ఓకే, ఇక ఇక్కడ వరకు. ఇప్పుడు 6, 7, 8 ఇంకోటి చేస్తా. ఇదొకటి 22 నిమిషాలు అయిపోయింది. సో ఇంతకంటే ఎక్కువ వేస్తే కొంచెం బోర్ అవుతుంది. నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, తప్పకుండా మీరు మాత్రం ఫాలో కావండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రాస్తున్నాయి, ప్రతి ఒక్కటి చూస్తున్నాను, దానికి అనుకూలంగానే చేస్తున్నాను. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, షేర్ చేస్తున్న, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.